హాయ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. కొన్నిసార్లు ఎన్టీ స్కాన్ చేసేటప్పుడు బేబీ కొన్ని వెరైటీ ఆఫ్ క్లూస్ ఇస్తూ ఉంటారు కదా! సో, ఈరోజు ఒక బేబీ కూడా అలాగే ఒక ఇంట్రెస్టింగ్ క్లూ ఇచ్చింది. అదేంటో చూద్దాం. సరే, ఈ బేబీ మనందరికీ కూడా హ్యాండ్ అనేది వైడ్‌గా ఓపెన్ చేసి హాయ్ చెప్తున్నట్టుంది. సో, ఇది షోల్డర్ జాయింట్ అనమాట. ఎల్బో జాయింట్. ఇది హ్యాండ్, ఫింగర్స్ అనమాట. సో, చక్కగా వేళ్ళన్నీ కూడా ఇలాగా ఓపెన్ చేసి మనందరికీ కూడా హాయ్ చెప్తున్నట్టు తెలుస్తుంది. సో, ఈ విధంగా ఎన్‌టీ స్కానింగ్‌లో గనక బేబీ మనకి హాయ్ చెప్తుంది అనంటే, ఆ బేబీలో క్రోమోజోమ్ నంబర్ 18 అంటే ఎడ్వర్డ్ సిండ్రోమ్ అనే ప్రాబ్లమ్ వచ్చే రిస్క్ అనేది తక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఎందువల్లంటే క్రోమోజోమ్ నంబర్ 18 ప్రాబ్లమ్ తోటి ఎఫెక్ట్ అయిన బేబీస్‌లో పిడికిలి ఎప్పుడు కూడా ఇలా బిగించుంటుందనమాట. క్లెంచ్డ్ ఫిస్ట్ అంటాం. సో, ఈ విధంగా కాకుండా బేబీ గనక ఇలా వైడ్‌గా హ్యాండ్ ఓపెన్ చేయగలిగింది అంటే, ఆ బేబీలో ఆ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. కాకపోతే ఈ ఒక్క ఫీచర్‌ని బట్టే మనం ఆ ప్రాబ్లమ్ లేదనేది కన్ఫర్మ్ చేసుకోకూడదు. సో, దాంతో పాటుగా అదర్ ఫీచర్స్ అంటే నాసల్ బోన్ ఫార్మ్ అయిందా లేదా? న్యూకల్ థిక్‌నెస్ అనేది నార్మల్‌గా ఉందా లేదా? డక్టస్ వెనోసస్ ఫ్లో అనేది బాగున్నాయా లేదా? ఇలా మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఆ రిస్క్ అనేది అసెస్ చేసుకోవాలి. బట్ ఈవెన్ దెన్ బేబీ హాయ్ చెప్తే మాత్రం క్రోమోజోమ్ నంబర్ 18 అనేది లేదనేది కొంతవరకు రీఅష్యూర్‌గా ఉండొచ్చు. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూజ్‌ఫుల్ టు యూ.